హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్కి లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న కాయిన్ 1 రూపీ బుల్ అంటాం మనం. ఇదిగోండి, ఇది 1 రూపీ బుల్ అనేది మార్కెట్లో ఎంత పలుకుతుంది, మనకి ఎంత వచ్చే అవకాశం ఉంది, దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ 1 రూపీ కాయిన్ అనేది ఇదిగో ఫ్రెండ్స్, ఈ కాయిన్ అనేది మనకి అరుదుగా కనబడతా ఉండిద్ది. మనకి 1950లో వచ్చిన కాయిన్ ఇది. రిపబ్లిక్ కాయిన్ అంటారు దీన్ని. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోబోయేటప్పటికి మీరు ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తే కాస్త ముందుకు వెళ్తానికి నాకు అవకాశము కాస్త బాగుంటుంది. అయితే మీరందరూ కలిసి ఈ మిల్ట్ అంటే ఏంది అనేది మీరు వివరంగా డేటు దీని యొక్క వివరణ పూర్తిగా తెలుసుకోబోతున్నారు. మీరు ఈ ఫుటేజ్ అనేది మీరు తీసుకొని భద్రపరుచుకుంటే ఫ్యూచర్లో మీకు పనికొచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ కాయిన్ వచ్చేసి మనకి 1950 అంటాం మనం. ఈ 1950లో మొదలైంది ఈ కాయిన్. ఈ నెక్స్ట్ వచ్చేపాటికి మనకి 1954 అనేది వచ్చింది. ఇది వచ్చేసి 2 డేట్లో తయారైంది ఇది. అయితే 1950 1954లో ఈ 2 కాయిన్స్ అనేది మనకి కనబడతా ఉంటాయి ఎక్కువగా. అయితే దీంట్లో ఎక్కువగా అరుదైన నాణ్యం అయితే మనకి ఎక్కువగా కనబడదు. మనకి ఎక్కువ శాతంలో కనబడే కాయిన్ ఏంటంటే మనకి 1950లో కాయిన్ మాత్రం ఎక్కువగా మనకి కనబడతా ఉండిద్ది. అయితే మనకి 1954లో ఇది రేర్ కాయిన్ అంటారు. దీని గురించి ముందు మనం దీని యొక్క మెటల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మెటల్ వచ్చేసి మనకి నికెల్ అంటారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకి 11 గ్రాముల 66 గ్రాములు అంటారు ఫ్రెండ్స్. ఇది దీని యొక్క సర్కిల్ అంటాం మనం. దీని యొక్క రౌండ్ షేప్ వచ్చేసి 28 mm అంటాం మనం. అంటే రౌండ్ షేప్గా ఉండేదాన్ని mm అని పోల్చుకోవచ్చు. అయితే ఇది వచ్చేపాటికి సర్కిల్ అన్నమాట. ఇది సర్కిల్, ఇది రౌండ్ షేప్లో ఉండిద్ది కాబట్టి సర్కిల్ అంటాం మనం. అయితే దీనికి వివరణలకు మనం వెళ్తే మనకి ఏ కాయిన్ విలువైంది, ఏ కాయిన్ స్కేర్ అయినది, ఈ 2 మనం తెలుసుకోబోతున్నాము. ఈ 2 ఎట్టా ఇదేంటి అంటే మనకి ఈ 1950లో మనకు వచ్చేపాటికి ఈవెన్ ఫైన్ కండిషన్లో వచ్చేపాటికి మనకి 100 రూపీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి ఈవెన్సీలో మనకి 200 చూపించారు. ఇంకా ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మనకు వచ్చేపాటికి 500 మనకి ధర అయితే పలుకుతుంది. ఈవెన్సీ కండిషన్ వచ్చేపాటికి మనకి 1500 దాకా పలుకుతుంది. అయితే ఈ కాయిన్ వచ్చేసి మనకి స్కేర్ అనవచ్చు, స్కేర్ అనవచ్చు. ఈ కాయిన్ స్కేర్ కాయిన్. అయితే దీని ధర వచ్చేసి 1950లో వచ్చిన బిళ్ళ ధర ఇది 100, 200, 500, 50,000, 1500
ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి మనకు అరుదైనగా కనబడే బిళ్ళ రేర్ కాయిన్ అంటారు ఫ్రెండ్స్. ఇది రేర్ కాయిన్ అనేది మనకి ఎట్లా తెలిసిద్ది అంటే మనకి అరుదుగా మనకి రేర్ అనేది మనకి ఎక్కువగా కనబడతా ఉండిద్ది. 1954లో మనకి వచ్చిన కాయిను సేమ్ ఇదే వచ్చింది మనకి. ఇది 1950. దీని నెక్స్ట్ వచ్చిన కాయిన్ 1954లో వచ్చిన కాయిన్నే రేర్ అంటారు ఫ్రెండ్స్. ఈ 1954లో వచ్చిన కాయిన్ని మనకి ధర వచ్చేపాటికి మనకి మొదటి ప్రైజ్ వచ్చేపాటికి మనకి 700 ఫైన్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్. ఈ ఫైన్ కండిషన్లో మనకి 1000 రూపాయలు కనబడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో వచ్చేపాటికి మనకి 1500 కనబడుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ లాస్ట్లో మనకి ఈ మున్సీ కండిషన్లో మనకి 6500 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఈవన్సీ అంటే ఏంది అంటే మనకి కొత్త బిళ్ళని ఈవన్సీ అంటారు. పాత బిళ్ళ ఉన్నట్టయితే మనకి ఈ రేట్లు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ వచ్చిన దాన్ని బట్టి మనకి బిళ్ళ కండిషన్ని బట్టి మనకి ధర అనేది నిర్ణయించబడిద్ది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ప్రతి వాళ్ళు కూడా కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే తెలియని వాళ్ళు ఏంది అంటే ప్రతిదానికి కూడా మనకి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఆశతో ఉంటారు ఫ్రెండ్స్. ఏ కాయిన్ ఇది అనేది మనం తెలుసుకుంటే మనకి ఆ కాయిన్కి ధర అనేది వచ్చింది ఫ్రెండ్స్. అయితే ప్రతి ఒక్క కాయిన్కి కూడా మనకి ధర అనేది రాదు ఫ్రెండ్స్. ఇది మనం చెప్పుకుంటుంది మనం బొంబాయి మిల్ట్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని బొంబాయి మిల్ట్ అంటే మనకి డేట్ కింద ఇది ఫ్రెండ్స్, ఇది బొంబాయి అంటారు. ఈ బొంబాయిని మనకి అయితే మనకి తయారైంది ఒకటే మిల్ట్ కాబట్టి మనకి దౌలాడుకునే పని లేదు. 1950 దొరికినట్టయితే బొంబాయి, 1954లో కూడా బొంబాయి వచ్చింది కాబట్టి మనకి మనం దౌలాడుకునే పని లేదు. అయితే మీ దగ్గర ఏమైనా ఇట్లాంటి కాయిన్స్ ఏమైనా ఉంటే మీకు జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా అమ్ముకోండి. అయితే ఈ చెప్పడం ఎందుకు అంటే మనకి పురాతన నాణ్యాల గురించి మనం ఎట్లా తెలుసుకోవాలి, ఏంది దాని వివరణ అనేది మనం తెలుసుకోవటానికే. ఇదైతే మనకి డబ్బులకి సంబంధించింది అయితే కాదు. మనం హిస్టారికల్గా మనం చూస్తే మనకి నాణ్యాలు అనేది మన పురాతన భారతదేశంలో మనకి అనేక రకాల కాయిన్స్ వస్తున్నాయి. అయితే ఆ కలెక్టర్లు అందరూ దాన్ని స్వీకరిస్తూ మనకి ఏదో వచ్చిన కాడ ₹1 ఇచ్చినా ₹1 ఊరికనే ఇచ్చినా కూడా కొంతమంది ఫ్రెండ్స్ మామూలుగా ఫ్రీగానే ఇస్తారు. కొంతమంది ఏంటంటే డబ్బులు ఆశపడతారు కాబట్టి ఎంతో కొంత తీసుకుంటారు. అట్టా ఈ కాయిన్స్ అనేది మనకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ కాయిన్స్ మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి పిల్లల తరాలకి మనం ఇప్పుడు దాకా వచ్చిన కాయిన్స్ మనం పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి మనకి ఇప్పుడు దాకా వచ్చినాయి. అయితే మనం కూడా ఈ రేట్లను బట్టి ఒకవేళ మనం ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయవచ్చు ఫ్రెండ్స్. ఇదేంటంటే హిస్టారికల్గా పెట్టుకుంటే తరాలని చూపించడానికి బాగుంటుంది. నలుగురికి చూపించేసి ఫ్రెండ్స్ని చూపిస్తే దాంట్లో వచ్చే ఆనందం దీంట్లో మనకి డబ్బులో అయితే మనకు కలగదు. అయితే ఇదంతా మీకు ఒక చార్ట్ మీద చూపించాను కాబట్టి దీని యొక్క ఫుటేజ్ మీరు తీసుకోండి. దీని యొక్క ఫుటేజ్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో పనికొచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా ఇంకోసారి నేను లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ముందుకు వెళ్తానికి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్.
సరే గుడ్ సరే ఉంటాను ఫ్రెండ్స్.